హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్న పాత దుప్పటాతో 3 కలర్‌ఫుల్ హోమ్ డెకర్ ఐడియాస్‌తో వచ్చేసానండి. చాలా బావుంటుంది ఐడియాస్ మాత్రం. కొన్నిసార్లయితే షేడ్ అయిందని మరియు ఈ విధంగా చిరిగిపోయిందని మనం పడేస్తూ ఉంటాము. అసలైతే పడేయకండి. దీన్ని యూజ్ చేసి మనం 3 రకాలుగా మన ఇంటికి ఎలా అందంగా చేసుకోవాలో చూసేద్దామనమాట. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి. ఇక్కడైతే చూడండి పాత దుప్పట్టా అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. స్క్వేర్ టైప్‌లో అయితే ఇలా కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత చివర్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుంటారు కదండీ! దాన్ని కూడా ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మిడిల్‌లో ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. అంటే ఈ విధంగా మనం ఉల్టా ఉన్నదాన్ని పైకి పెట్టుకోవాలండి. సీదా ఉన్నదాన్ని కింద విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను పాత గాజు తీసుకున్నానండి. ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను మిడిల్‌లో అయితే. ఇప్పుడు చూడండి అంతా క్లాత్‌ని ఈ విధంగా ఒక దగ్గర చేర్చి నేను ఈ విధంగా మడుచుకుంటున్నాను. అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి గాజునైతే. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఉంది కదండీ! ఈ క్లాత్‌నైతే ఈ విధంగా మనం బాగా చుట్టుకోవాలన్నమాట. తిప్పుకున్న క్లాత్ అనేది లూజ్ కాకుండా ఉండడానికి ఈ విధంగా నేను దారం సహాయంతో చుట్టుకుంటున్నానండి. ఈ దారం అనేది చూడండి ఒక 2 సార్లు లేదా 3 సార్లు ఈ విధంగా చుట్టి ముడైతే వేసుకుంటున్నాను. ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత వెనకాలైతే ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కాబట్టి దాన్నైతే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి మనం చుట్టుకున్న దారం దగ్గర నుంచి కొద్దిగా స్పేస్ ఇచ్చే విధంగా ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలాగే నేను కొన్ని పీసెస్‌ని తయారు చేసుకున్నానండి. ఇక్కడైతే నేను ఒక 8 పీసెస్ తయారు చేసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకా కొన్ని తయారు చేసుకోవచ్చనమాట. ఇప్పుడు కేవలం ఒక పీస్ తీసుకున్నానండి. వీటికైతే ఈ విధంగా నేను అద్దాలైతే సెట్ చేస్తున్నానండి. టోటల్‌గా అద్దాలైతే ఈ విధంగా రౌండ్ షేప్‌లో అండ్ ఈ విధంగా ఆకు షేప్‌లో ఉన్నవి చుట్టూరున ఈ విధంగా అంటించుకోవాలండి ఫెవికాల్ సహాయంతో. ఈ విధంగా సెట్ చేసుకున్న అద్దాలైతే చాలా బావుంటాయండి. దీని ప్లేస్‌లో మీరు మీ దగ్గర లేదంటే వేరే కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చనమాట. ఇలాగే అన్ని పీసెస్‌కి ఈ విధంగా తయారు చేసుకోవాలండి. టోటల్‌గా అన్ని విధంగా మనం తయారు చేసుకొని తీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను బ్లూ థ్రెడ్ తీసుకున్నానండి. ఈ విధంగా కొన్ని వరుసలు తీసుకొని చూడండి. దారం సహాయంతో అండ్ సూది విధంగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు చూడండి వీటినైతే ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలండి. అంటే దారం అయితే ఈ విధంగా ఎక్కించుకోవాలన్నమాట. వెనకాల నుంచి ముందరికి. ఇప్పుడు చూడండి పెద్ద ముత్యం తీసుకునే విధంగా మనం తయారు చేసుకోవాలండి. పైకైతే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా స్పేస్ ఇచ్చి మరొక పీస్ తీసుకొని చూడండి. ఈ విధంగా నేను తయారు చేసుకుంటున్నాను. ఇలాగే ఒక్క దారంలో మనం 4 పీసెస్‌ని ఈ విధంగా తయారు చేసుకొని తీసుకోవాలి. అది అక్కడే స్టిఫ్‌గా ఉండడానికి ఈ విధంగా నేను చూడండి దారం సహాయంతో ఈ విధంగా వెనకాలైతే ముడైతే వేసుకుంటున్నాను. మళ్ళీ ఈ విధంగా కట్ చేసి దారం అయితే ఈ విధంగా ఎక్కిచ్చి ముత్యమైతే సెట్ చేసి ఇలా మనం తయారు చేసుకోవాలండి. పైనైతే హ్యాంగ్ చేసుకోవడానికి ఈ విధంగా దారం అయితే కొద్దిగా వదులుకున్నానండి 2 పీసెస్‌కైతే అండ్ దానికైతే ఈ విధంగా ముత్యమైతే సెట్ చేశాను. ఇలా 2 పీసెస్‌ని మనం తయారు చేసుకొని తీసుకున్న తర్వాత దీనైతే మరింత అందంగా చేయడానికి ఈ విధంగా నేను సైడ్‌లో అయితే ఈ విధంగా గోల్డ్ పెయింట్ సహాయంతో టచ్ అప్ చేసుకుంటున్నానండి. గాజుకు చుట్టూరున అయితే ఈ విధంగా. అంతే అండి. చాలా చక్కటి ఒక వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. దీనైతే మనం డోర్స్‌కి అటు ఇటు ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. లేదా హాల్‌లో కూడా ఈ విధంగా తగిలించుకోవచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. అస్సలు దీన్ని మనం పాత దుప్పట్టతో చేసామో కూడా తెలియదండి. అంత కలర్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడైతే దివాళీ వస్తుంది కాబట్టి ఇలాంటి డెకర్ ఐడియాస్ మనం తీస్తూ ఉంటామండి. బయట కొనకుండా ఇంట్లోనే మనం ఇంత కలర్‌ఫుల్‌గా తయారు చేసుకోవచ్చనమాట. ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. సేమ్ దుపట్టాలోనే మిగిలిన పీస్ తీసుకున్నానండి. ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఈ విధంగా నేను ఎక్కువగానే కట్ చేసుకుంటున్నానండి. ముందు కాకుండా ఈ విధంగా కొద్దిగా ఎక్కువగా కట్ చేసుకోవాలి పీస్ అనేది. ఈ ఐడియాకైతే స్క్వేర్ టైప్‌లో క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండాలండి. అప్పుడు మనకు చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడైతే చూడండి ఒక గాజు తీసుకున్నానండి. వేస్ట్ గాజు ఉంటుంది కదా! ఏదో ఒకటి తీసుకోవాలి. మిడిల్‌లో అయితే ఈ విధంగా సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు క్లాత్‌నైతే ఈ విధంగా నేను అర్ధానికైతే ఫోల్డ్ చేస్తున్నానండి. ఇంతకు ముందు కాకుండా ఈ విధంగా అర్ధానికైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు గాజు చూడండి ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ ఉంది కదండీ పక్కన వాటినైతే ఈ విధంగా నేను ఒక దగ్గర చేర్చుకుంటున్నాను. అంటే ఈ విధంగా మిడిల్‌లో అయితే సెట్ చేసుకోవాలి. క్లాత్ అయితే ఒక దగ్గర చేర్చి చూడండి ఈ విధంగా నేను తిప్పుకుంటున్నాను. గాజు అనేది మనకు షేప్ అయితే వస్తుందండి. ఈ విధంగా తిప్పుకోవడం వల్ల క్లాత్ అనేది బయట రాకుండా ఉండడానికి ఈ విధంగా నేను దారం సహాయంతో చుట్టుకుంటున్నానండి. ఒక 3 లేదా 4 సార్లు ఈ విధంగా తిప్పుకొని చూడండి ముడైతే వేసుకుంటున్నాను. చాలా చక్కగా విధంగా తయారు చేసుకున్న తర్వాత వెనకాలైతే ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కాబట్టి నేను జస్ట్ ఇలా కింద మాత్రం ట్రిమ్ చేస్తున్నానండి. ఎక్కువగా అయితే కట్ చేయట్లేదు. కిందైతే కేవలం ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత సేమ్ నేను ఈ విధంగా ఇంకొక పీస్ అయితే తయారు చేసుకున్నానండి. ఈ ఐడియాకైతే 2 పీసెస్ సరిపోతుందనమాట. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత దీనైతే మరింత అందంగా చేయడానికి ఈ విధంగా కొన్ని అద్దాలు తీసుకున్నానండి. ఇలాంటి షేప్‌లో ఉన్నవి. దీని ప్లేస్‌లో మీరు వేరే షేప్ కూడా తీసుకోవచ్చనమాట. చూడండి ఫెవికాల్ సహాయంతో ఈ విధంగా చుట్టూనైతే అంటించుకుంటున్నానండి. ఖాళీగా ఉంచకుండా
టోటల్‌గా ఇలా 2 పీసెస్‌కి మనం తయారు చేసుకున్న తర్వాత, ఇక్కడైతే నేను కలశం షేప్‌లో ఉన్న ఒక 2 పీసెస్ తీసుకున్నానండి. ఇలాంటివి మనకు ఎక్కువగా పెళ్లి కార్డ్‌లో అయితే వస్తుంటాయి కదండీ! ఇలాంటి స్టిక్కర్స్ అనేవి కలశం గాని, లేదా గణేష బొమ్మలు గాని వస్తుంటాయి కదండీ! వాటిని మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట పడేయకుండా. చూడండి మిడిల్‌లో అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. దానికి మిడిల్‌లో అయితే కొద్దిగా ఫెవికల్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి. ఇదైతే కొద్దిగా షేడ్ అయిపోయిందండి. దీనికైతే ఈ విధంగా నేను గోల్డ్ పెయింట్ అయితే అప్లై చేసుకున్నాను. ఈ విధంగా టోటల్‌గా 2 పీసెస్‌కి ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను కొన్ని పల్స్ తీసుకున్నానండి. ఇలాంటి సైజులో ఉన్నవి కొన్ని తీసుకున్నాను. తర్వాత సూది దారం సహాయంతో ఈ విధంగా అన్ని సెట్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను దారం అయితే డార్క్ బ్లూ కలర్ తీసుకున్నానండి. కొన్ని వరుసలు తీసుకునే విధంగా మనం సూది సహాయంతో ఎక్కించుకోవాలన్నమాట. ఇప్పుడు పైనైతే చూడండి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. సూది అయితే చూడండి వెనక నుంచి ఫ్రంట్‌కి ఈ విధంగా తీసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పల్స్‌ని అయితే ఈ విధంగా ఎక్కించుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే ఒక 5 లేదా 6 పీసెస్ అనేవి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. కేవలం ఒకటి కాకుండా ఈ విధంగా 6 లేదా 5 పీసెస్ ఈ విధంగా సెట్ చేసుకున్నట్లయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మొత్తం విధంగా తయారు చేసిన తర్వాత పైనైతే చూడండి కొద్దిగా స్పేస్ ఇచ్చి చూడండి ముడైతే వేస్తున్నాను. ఒక 2 లేదా 3 సార్లు వేసుకున్నట్లయితే చాలా చక్కగా అదైతే మనకు స్టిఫ్‌గా ఉంటుందండి. ఇలా ఇంకొక పీస్ కూడా మనం తయారు చేసుకొని తీసుకోవాలండి. అంతే అండి చాలా చక్కటి డోర్ డెకర్ అయితే తయారు చేసుకుందామండి. డోర్స్‌కి అటు ఇటు ఈ విధంగా చక్కగా మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చనమాట. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. మనం బయట కూడా తీస్తూ ఉంటాము ఫెస్టివల్ టైమ్‌లో ఇలాంటి డెకర్ ఐడియాస్ అనేవి ఇంట్లోని మనం ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చండి. అది కూడా పాత ఓణీలతో తప్పకుండా ట్రై చేయండి. ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఆర్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. సేమ్ మిగిలిన క్లాత్‌లో విధంగా నేను సైడ్ అయితే కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా స్క్వేర్ టైప్‌లో అయితే కట్ చేసుకోవాలండి. పీస్ అనేది ఇంత సైజ్ మాత్రం ఇలా కొన్ని పీసెస్ తీసుకున్నాననమాట. మిడిల్‌లో అయితే గాజుంచి విధంగా తిప్పుకోవాలండి. ఇప్పుడు దారం సహాయంతో ఈ విధంగా మనం కట్టుకోవాలి. ఫస్ట్ ఐడియాలో చేసాం కదండీ! సేమ్ అలాగే అండి. కానీ ఇది డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ విధంగా కొన్ని పీసెస్ తయారు చేసి తీసుకున్నానండి. చూడండి ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని నేను దారం సహాయంతో ఈ విధంగా అంతా సెట్ చేసుకుంటున్నానండి. అంటే ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి రౌండ్ షేప్‌లో మనం ఈ విధంగా సెట్ చేసి అన్నీ ఈ విధంగా ఒక్క దగ్గర చేర్చే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. డార్క్ బ్లూ దారం సహాయంతో ఈ విధంగా అంతా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం వేసిన స్టిచ్ అనేది లూజ్ అయిపోతుంది కాబట్టి వెనకాల ఈ విధంగా రిటర్న్ చేసి చూడండి. నేను వెనకాల నాట్ అయితే వేసుకుంటున్నానండి. ఒక 2 లేదా 3 సార్లు ఈ విధంగా వేసుకున్నట్లయితే చక్కగా అదైతే స్టిఫ్‌గా ఉంటుందండి. లూజ్‌గా ఉండదనమాట. ఈ విధంగా చుట్టూ ఉన్న రౌండ్ షేప్‌లో అన్ని పీసెస్‌ని ఈ విధంగా సెట్ చేస్తున్నానండి. అండ్ మిడిల్‌లో కూడా ఒక పీస్ ఈ విధంగా సెట్ చేసి సైడ్‌లో కూడా ఈ విధంగా మనం స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా టోటల్‌గా అన్ని పీసెస్‌ని వేసి చూడండి పైన కూడా ఎక్స్‌ట్రా ఒక పీస్‌ని ఈ విధంగా నేను స్టిచ్ అయితే వేసుకున్నాను. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి ఈ ఐడియా మొత్తం. ఈ విధంగా అంతా తయారు చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీనైతే ఈ విధంగా నేను రిటర్న్ చేస్తున్నానండి. ఈ ఐడియాకైతే ఇలా చాలా బావుంటుందండి. ఈ విధంగా చూడండి చాలా చక్కగా ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత దీనైతే మరింత అందంగా చేయడానికి ఈ విధంగా నేను అద్దాలు తీసుకుంటున్నానండి. పెద్ద సైజులో ఉన్న అద్దాలైతే ఈ ఐడియాకి చాలా బావుంటుందండి. అండ్ కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. అచ్చం మనకు ఇంట్లో చేసినవి కూడా అస్సలు తెలియదండి. బయట తీసినట్లే ఉంటుందనమాట ఈ ఐడియా అనేది. ఈ విధంగా టోటల్‌గా అన్ని పీసెస్‌కి ఫెవికాల్ సహాయంతో అంటించుకున్న తర్వాత అండ్ సైడ్‌లో కూడా ఈ విధంగా ఖాళీగా ఉంది కాబట్టి చిన్న చిన్న మిర్రర్స్ కూడా ఈ విధంగా సెట్ చేశానండి. మీకు కావాలంటే కింద విధంగా పర్ల్స్ కూడా సెట్ చేసుకోవచ్చండి. నేను ఈ విధంగా చాలా బాగుంది కాబట్టి ఇలాగే ఉంచేస్తున్నాను. వెనకాలైతే డబుల్ సైడ్ టేప్ సహాయంతో ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. అంతే అండి. చాలా చక్కటి ఒక వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. దీనైతే మనం ఇంట్లో ఉన్న పాత బట్టలతో చేసామని కూడా తెలియదండి. అంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది. బయట కంటే మనం ఇంట్లోనే ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చనమాట. ఐడియా మాత్రం చాలా బాగుందండి. మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.